ఇప్పుడు నిన్నటి వరకు నాకు ఐ థింక్ నీ హోప్ ఏమనుంది, అడి దగ్గర ఒక చిన్న పేపర్ దొరికినా లేకుంటే పక్కనోడు టీ కన్నా కానీ మరి ఏడో ఒక చోట ఫోన్ దొరికితే ఏదో ఒక టైంలో నన్ను కమ్యూనికేట్ చేస్తాడులే అని నీకుంది, అవునా? నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మా అందరికి దూరంగా ఉన్నాడు వాడు, ఎందుకు కమ్యూనికేట్ చేయకూడదు? నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నాగేంద్రన్ ఉన్నాడేమో, వికాస్ ఉన్నాడేమో, రూపాయట్ సార్ వాళ్ళు ఏమైనా ఉండరేమో, అందువల్ల ఏమో 100% నథింగ్. ఒక్కడే గన్మెన్ ఉంటారేమో అంతే ఉండాడు. ఇప్పుడు ఇక్కడ మొత్తం అందరూ ఉన్నా నీకు ఒకవేళ మీరు చేసి మేము నలుగురమే పర్సనల్ గా ఉన్న వీడియో లేదంటే వాడు అసెంబ్లీలో కూర్చుండే వీడియో కూడా నీకు చూపించిన చెత్త ఇది చూపించినప్పుడు ఇప్పుడు ఓకే కంటిన్యూ ఎందుకు కాకూడదు అంటున్నా నేను. ఇప్పుడు ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అంటే ప్రతి రక్త కణంలో వాడికి ఉండేది అంటే నాకు తెలిసి 10 days అయిందా మీరు లాస్ట్ 14-15 days అవుతుంది. నువ్వు డెఫినెట్ గా కమ్యూనికేట్ కావాలి కదా, అంటే ఆల్రెడీ అయి ఉన్నాడేమో నాకు తెలియదు, దైవ సాక్షి చెప్తాను. అది నేను నీతో అంటున్నా, అంటే నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు సార్ ఖచ్చితంగా అయినాడు అని మీరు ఒకవేళ మేబీ ఉన్నా నాకు తెలియదు కదా, నేనైతే కాలేదనే నమ్ముతున్నాను సార్. ఇన్ని రోజులు నేను వెయిట్ చేసింది శ్రీధర్ అలాంటోడు కాదు, తనకి ఛాన్స్ లేక అలా ఉండిపోయాడేమో, లేకపోతే ఇంకా ఛాన్స్ లేక అని 100% ఏమైతే చెప్పినావో అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఛాన్స్ లేక కాదు, ఛాన్స్ లేకే ఇంకా ఛాన్స్ ఇవ్వరు కూడా ఎవరు, ఇది నిజం. సో నేను సక్సెస్ మోసపోయాను, నో డౌట్ దాంట్లో. నేను ఎందుకు అంటే తప్పుగా చెప్పడం అని కాదు, కానీ అదే మిస్టేక్ అయితే జరిగిపోయింది, ఇది మా అని చెప్తున్నాను. నువ్వు మాట్లాడినావా బంధువులతో ఎవరితోనా? నేను మీ బంధువులతో అందరితో ఒకసారి మాట్లాడాను. అందరికీ తెలుసు సార్, అందరూ మాట్లాడుతున్నారు. నేను అందుకే చేశానమ్మా. బట్ దీంట్లో ఇంకా నువ్వు ఈసారి దీన్ని ఎట్ట ముందుకు తీసుకోవాలి ఏంది అనేది మీరు, బట్ నీ 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 మనసు లేకుంటే నీ మాట ఏదున్నా కానీ నువ్వు నాకు ఫోన్ చేయి, ఇంక దీనికి ఏ ఇబ్బంది లేదు. అంటే నీకేమనిపిస్తుంది అంటే మేము ఎన్ని చెప్పినా గానీ ఆడనేవాడు అంటే అది మీ స్నేహం యొక్క గొప్పతనం లేదు సార్. నేనైతే వెయిట్ చేశాను కానీ మీ స్నేహం గొప్పతనం అది. ఏది అంటే వీళ్ళన్నీ చెప్తున్నారులే డెఫినెట్ గా వస్తాడు అనేది. వాడు 100% రాలేడు, రానివ్వరు, రాడు, డిసైడ్ అయిపోయినాడు. అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ వాడు అటువంటి ఉచ్చులో చిక్కుపోయినాడో ఏదో తెలియదు, దాన్ని అయితే దాటి నీ దగ్గరకు వచ్చి అవసరం లేదు అని. ఒకవేళ అది ఏదన్నా జరిగినా ఏం జరుగుతుందంటే రిపీట్ గా నువ్వు మోసపోవడమే, రిపీటెడ్ గా మళ్ళీ మోసపోవడమే. ఏదది నాకు తెలిసి ఉండే ఆప్షన్స్ లో మీ ముందు పెడతాను. 1 year నీ పని నువ్వు చేసుకో, 2 years నీ పని నువ్వు చేసుకో, 2 years తర్వాత నేను ఫ్రీ అవుతాను. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు మోసపోవడమే తప్పితే వీటిల్లో పర్ఫెక్షన్ అంటే ఉండదమ్మా తర్వాత కూడా. అందుకని బెటర్ చూస్, నువ్వు ఒక నిర్ణయమో ఒకటి అభిప్రాయం నీ కొడుకు కోసం ఏదో ఒకటి తీసుకొని నువ్వు కమ్యూనికేట్ చేయి. నీతో నేను మాట్లాడతా. నేను నిజం చెప్తున్నా, అంటే కఠినంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చేసి ఎంతసేపు పడుతుందమ్మా, సాయంత్రం రేపు ఒక మెసేజ్ పెట్టి ఒక ఇబ్బందిగా ఉంది పైన కింద అంతా ఒక 1 year 2 years ఉన్నట్టు నువ్వు ఓకే వచ్చేసినాడు నాకు టచ్ లే, కానీ 1 year నీ పని నువ్వు చేసుకుంటావు అంటే 1 year తర్వాత కూడా ఏమీ ఉండదు. నాకు వాళ్ళ సరౌండింగ్స్ లో ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి నీకు నేను కమ్యూనికేట్ చేస్తున్నా, వాస్తవాలు చెప్తున్నాను. మీరు
నువ్వు నిజమే. చెప్పే ఇది వాస్తవాలు సారీ బానే ఉన్నాయి చెప్తాను. గానీ, ఘోరాతి ఘోరంగా మోసపోయి పెయిన్ అయితే అనుభవిస్తుంది నేను కాదు సార్. అదే బాధ. అంత ఇంక చేసి దాన్ని ఉండకూడదు. అంత చేసి అసలు ఉండకూడదు. లైక్ ఇన్ని ప్రామిస్‌లు, ఇంత తిరగడం అసలా టోటల్‌గా తనే నేనెంత ఒంటరిగా ఫీల్ అవుతున్నానో నాకు తెలుసిప్పుడు. ఎవ్రీ సెకండ్ అంతే అసల కదమ్మా! అంత తెలుసు. అంత ఘోరంగా ఉండేవాడు. 24/7 నాట్ ఈవెన్ 1 సెకండ్ ఎయితర్ మెసేజ్ చేసే ఛాన్స్ లేకపోతే నాకు మెసేజ్ చేసే ఛాన్స్ లేదు. నువ్వు వాయిస్ కాల్‌లో ఉండు అని చెప్పేసి ఫోన్ చేసేసి హ్మ్. నన్ను లైన్‌లో ఉండేవాడు. హ్మ్. సో, ఎంత ఒంటరిగా అనిపిస్తుందో నాకు తెలుసు. అంత చేసినోడు ఇప్పుడు ఏం నాకు సంబంధం లేదు అనేసి అనటం చాలా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. హ్మ్. అసలు తీసుకోవడానికి రావట్లా. నైట్‌లు నిద్ర కూడా పట్టట్లేదు. అతను ఎలా ఉంటున్నాడో, అతను ఎలా మూవ్ ఆన్ అయ్యాడో, అసలు ఇన్ని రోజులు ఉండింది కూడా నాటకమేనేమో. అతను అయన్నీ ఉండవమ్మా. 2 రోజులు పోతాయి అంతే. అంతనేమో నేను అంత పెయిన్ ఫీల్ అయితాడని నేను అనుకోవడంలా ప్రెజెంట్ సిట్యుయేషన్ బట్టి. యాహ్! హీ ఈజ్ నాట్ ఈవెన్ ఫీలింగ్ ఇట్. హ్మ్. బాగా చేశాడు శ్రీధర్. అది. ఓకే. సరే అమ్మా. సరే సార్. ఇంకా ఆఫీస్ పోలేదా? సార్ వెళ్ళాలి సార్. సరే. ఓకే సార్. అదేమ్మా మీరు ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి, కమ్యూనికేట్ చేయండి. నేను చేస్తా, ఇంకేముంటుంది సార్, మాట్లాడతా. ఇంకేం లేదు సార్. థ్యాంక్ యూ. బట్ వాట్ ఎవర్ ఏదైనా చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు ఏదో ఒక మాట అన్నావు కదా, అటువంటి పనులన్నీ మానుకో. ఐ విల్ బి మన రెస్పాన్సిబుల్ టు గోలు మై మన సన్ సార్. ఇప్పుడు అదే వెరీ గుడ్. శ్రీధర్ వాళ్ళ అది పేరెంట్స్కి ఇప్పుడు గుర్తొస్తున్నారు కదా శ్రీధర్కి. ఇన్నేళ్లకు అన్ని ఎదిగిన కొడుకు మీద వాళ్ళకి అంత ఉన్నప్పుడు ప్రపంచమే ఇంకా ఏం తెలియని నేను కొడుకు ఫస్ట్ మీద నుంచి నీకు శ్రీధర్ ఉన్నప్పుడు కూడా నేను అదే చెప్పా. నాకు నువ్వా విక్రమా అని అడిగితే మీరిద్దరూ నాకు 2 కళ్ళు, ఎవరిని తీసుకోలేను, పాడేయలేను పక్కకి అనేసి నేను శ్రీధర్కి చెప్పా. కాబట్టి ఐ విల్ బి రెస్పాన్సిబుల్ టు మై సన్. లేదు, నేను మనోని అడిగినప్పుడు కూడా అడిగినా, నువ్వు అంకుల్ అంటే అనొద్దు, నీకు మంచిగా వస్తాయిలే, నేను ఉండాను అన్నట్టుగా నువ్వు కూడా చెప్పు ఉండాలి సుధర్. లేని పోనట్టు అన్ని అసలు కల్పించినావు. ఇవన్నీ నిజాలంటే నేను అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు అంటాడు ఎవరన్నా మనిషి. సార్ ఒక విషయం, మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి నేను ఏమర్థం చేసుకున్నా అంటే శ్రీధర్ అతనికి ఫేవర్గానే చెప్పుకున్నాడు. ఎందుకంటే వెనెవర్ యూ కాల్ అమూల్య రెడ్డి అనేసి ఒక విషయం చెప్పారు కదా, అది ఓన్లీ శ్రీధర్ మాత్రమే చెప్పగలడు. శ్రీధర్ ఏదైనా సరే తనకి ఫేవర్గానే చెప్పుకోగలడు. కానీ తను ఏం చేశాడు అనేది చెప్పడు. మీకు తెలియని విషయం కూడా చెప్పనా నేను? సార్ అసలు శ్రీధర్ దృష్టికి మీ దృష్టికి రాని విషయాలు నాకు వచ్చింది, మీది కాదు బయటది. ఏంటి సార్? జెంటిల్ గా జనసేన అంటే ఇన్స్టాలో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని క్లోజ్ ఉంటారు. బెంగళూరులో పిల్లోళ్ళు ఎవరో మనకు సంబంధించిన పిల్లోళ్ళు మనోడిని ఇన్స్టాలో చూసి కంగ్రాచులేషన్స్ సార్ బీయింగ్ ఏ ప్రౌడ్ జనసేన అట్లా వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే పెడితే మనోడు ఫ్లడ్ చేసినట్టు సిగ్గుండాలి సార్. వాళ్ళు నాకు ఫోన్ చేసి నా కొడుకు ద్వారా చేసి వాళ్ళకి చెప్తున్నారంటే, ఏంట్రా బాబు నేను అంత జెంటిల్ గా ప్రేమగా మనవాడు మన పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యే అని పెడితే మీ వాడు రాంగ్ ట్రాక్ లో కట్ చేస్తున్నాడే అని చెప్పినారు. నేనుండి మా వాడికి ఫోన్ చేసి ఆడి నెంబర్ హ్యాక్ అయ్యిండదురా, ఎమ్మెల్యే శ్రీధర్ అని 3 అకౌంట్లు పెడుతున్నారు, వాళ్ళు ఏదైనా తప్పు జరుగుంటుంది, వాడు మంచివాడు వాస్తవంగా చెప్తున్నా చెప్పి దాన్ని స్టాప్ చేయించిన. వాళ్ళు కంప్లైంట్ చేయాలనుకున్నా నేను మా కొడుకు కూడా ఎందుకు తెలియాలని, అది తప్పులే, అది వాడు అకౌంట్ హ్యాక్ అయ్యింది, అది కావాలని చేస్తారు వేరే పార్టీలో అది అని చెప్పి. కానీ అది ఫ్యాక్ట్. వాడు నాకు స్క్రీన్ షాట్ తో సహా పంపించాడు. అంటే నేనేమంటానంటే విపరీతమైన అదేంటి ఆ పిల్ల చేస్తుంది నాది చపలత్వం. పిల్ల చేష్టాలు లేకపోతే ఆడవాళ్ళ మీద అంత మాట్లాడితే ఇంక దానికే అన్నట్టు అనుకుంటే అది నేను పబ్లిక్ గా అతన్ని నేను ఎప్పుడు తెలిసి ఆపాను. వాళ్ళ పెద్దోళ్ళని కూర్చోబెట్టి కూడా చెప్పిన, ఓకే
మీరు ఆ పాపతో మాట్లాడరు, వాటితో నాకేందని ధైర్యంగా సమాజంలో ఆ పాప బతకగలదు. రేపు ఇంకొక పాప పరిస్థితి ఏందని అడిగినమ్మా నేను. ఇతనికి ఎక్కువ ఉంది చబలత్వము అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పాలి కూర్చోబెట్టి అని చెప్పి అందరితో మాట్లాడి, అంటే ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ చెప్పిన, మనం బయట సివిల్ లైఫ్ లో ఉండేటప్పుడు ఏజ్ లే అనుకుని మనం 1-2 సార్లు క్షమించగలం, ప్రతిసారి అయితే క్షమించలేం, ఆ స్టెప్ కూడా తీసుకోము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ తెలుసా సార్ స్టాప్ చేసింది? టు బి ఫ్రాంక్ ఒక విషయం చెప్తాను, మీరు ఏమన్నా అనుకోండి దాని గురించి. అయ్యో తప్పలేదు. వికాస్ వాళ్ళ వైఫ్ ఉంది, నేను ఒకసారి వీడియో కాల్లో ఉంటే వికాస్ వాళ్ళ వైఫ్ అలా వీడి ముందు తిరుగుతుంటే, ఇది లెగిన్ లేస్తుంది, ఇది లెగిన్ లేసినా సరే నాకు ఆగదు అనేసి అన్నాడు శ్రీధర్. ఓకే, అదొకటి. నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఎర్ర మొలతాడు కట్టుకుంటుందంట శ్రీధర్ వాళ్ళ అమ్మ. అసలు నాకు ఏడుపు వచ్చింది. నువ్వు అమ్మాయిని ఇలా చూడొద్దు శ్రీధర్, నీ అమ్మను కూడా ఇలా చూడొద్దు, నీ అమ్మను కూడా నువ్వు ఇలా చూడొద్దు అని చెప్పేసి నేను ఎంత స్ట్రిక్ట్గా ఉన్నానంటే నేను అంత స్ట్రిక్ట్గా ఉన్నాను తెలుసా. వాడు అలాంటోడు, నేను అందుకే అంత స్ట్రిక్ట్గా ఉండింది. నాకేమి ఇదేంటి, నేను డబ్బుల కోసమో దేనికోసమో అయి ఉంటే 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 5 సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీ నుంచేసుకొని డబ్బులు అడిగేదాన్ని. కానీ ఈ నా కొడుకు అసలు తప్పు పోకూడదు, పక్కకు పోకూడదు, వాడు పిల్ల చేష్టాలు కానీ లేకపోతే అమ్మాయిల మీద మోజు కానీ, వాడు పక్కకైతే పోకూడదు, బాగుండాలి అని చెప్పేసి ఎంత రిస్ట్రిక్ట్ చేసి ఎంత అదుపులో పెట్టానో నాకు తెలుసు సార్. వాళ్ళ అమ్మ మొలతాడుతో ఈడికేం పని సార్? వికాస్ వాళ్ళ వైఫ్ ఎవరు సార్? అన్న అని పిలిచినప్పుడు ఆమె వదిన అవుతుంది కదా సార్. దరిద్రుడు. ఇంకా ఈ విషయాలన్నీ తెలిసి ఏ అమ్మాయి సార్? ఇంకా నాకు ఫుల్ బ్లడెడ్ గా నాకు అర్థమైంది. అదొక్క ఎగ్జాంపుల్ చాలు. వాళ్ళ ఇంట్లో అక్కడే తింటూ అక్కడే పెరుగుతూ ఆమె లెగిన్ వేసుకుంటే ఈడికి ఆగదంట. ఏంటి ఆ మాటలన్నీ? నీకంత కరువుగా ఉంటే పెళ్లి చేసుకో. నేను స్టిల్ ఏదైనా గొడవ వస్తే, రే నువ్వు ఇలాంటి నా కొడుకు, నేను నిన్ను అందుకే రిస్ట్రిక్ట్ చేసింది అనేసి నేను డైరెక్ట్గా చెప్తాను, బెదిరించేస్తాను. నువ్వు ఇలా కానీ చేసావు అనుకో నీ పని అయిపోద్ది శ్రీధర్ అని చెప్పేసి నేను బెదిరించేస్తాను.